అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఈ ఇంట్లోకి వచ్చిన రోజులో గుర్తొచ్చి నవ్వుకుంది. బావకి నేనంటే అసహ్యం, కానీ ఇప్పుడు నేను లేకుండా ఉండలేడు. ఎంత చేంజింగ్ అనుకుంటూ తన నెలరాజుని వెతుక్కుంటోంది. ఎక్కడా కనిపించలేదు. బావ అంటూ పాల గ్లాస్ పక్కన పెట్టి రూమ్ అంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. వాష్రూమ్లో కానీ ఉన్నాడా అంటూ అక్కడ చూసింది. నో యూస్. చివరగా బాల్కనీలో వెళ్ళి చూసేసరికి స్వింగ్ చైర్లో పడుకొని కనిపించాడు. ఆశ్చర్యంగా దగ్గరికెళ్ళి బావా అని పిలిచింది. బాగా డీప్ స్లీప్లో ఉన్నాడేమో, పలకలేదు. ఇదేంటి ఇలా పడుకున్నాడు అని అయోమయంగా అనిపిస్తుంటే ఇక చేసేది లేక, తనని లేపడం ఇష్టం లేక ఎందుకు పడుకున్నాడో అర్థం కాక ఇక అక్కడి నుండి లోపలికి వచ్చి ఆలోచనలో పడింది. తను నైట్ సూట్లోనే ఉన్నాడు. కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. ఈ ఫస్ట్ నైట్ అతనికి ఇష్టం లేదా? నేను రాకముందే ఎందుకు పడుకున్నాడు? నేను లేకుండా ఎప్పుడు పడుకోలేదు కదా అన్న ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇక చేసేది లేక నిద్రపోవాలని ట్రై చేసిన ఆలోచనలతో నిద్ర పట్టలేదు. పెళ్ళికి ముందు శరీరాలు పంచుకుంటే ఇలాగే ఉంటుంది. అందుకే దేనికైనా ఆచారాలు పద్ధతులు అనేవి ఉంటాయేమో. అందుకే పెళ్ళైన తర్వాతే మొదటి రాత్రి పెట్టారు. ముందే ఫస్ట్ నైట్ చేసుకున్నాక పెళ్లి చేసుకుంటే ఇలాగే ఇంట్రెస్ట్ లేకుండా తయారవుతారు అని మనసుకు బాధగా అనిపించింది. కానీ నాకు నా బావ మీద చచ్చిపోయే వరకు ఇంట్రెస్ట్ తగ్గదు. కానీ బావకెందుకు అలా అనిపించట్లేదు? ఇంకా మారాలా? నేనింకా మార్చాలా? ఆలోచనలే ఆమె చుట్టూరా తిరుగుతుంటే ఇక ఎప్పటికో కలత నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచిన దక్షిత దృఢమైన శరీరం ఆమె ఒంటికి తగులుతుంటే కళ్ళు తెరిచి చూసిన తనకి అతి దగ్గరలో దక్ష్ కనిపించాడు. ఆశ్చర్యమేసింది. బావా అనింది, పలకలేదు. అతని బాహువుల్లో నుండి విడిపించుకొని లేస్తుంటే మరింత గట్టిగా పట్టుకున్నాడు. బావా వదులు అనింది. అయినా కానీ వదల్లేదు. బావా ప్లీజ్, వాష్రూమ్ వెళ్ళాలి, వదులు అంటుంటే పట్టు లూజ్ చేశాడు. ఇక అతని చుట్టూ చుట్టిన చేతుల నుండి విడిపించుకొని అక్క నుండి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఇక ఫ్రెష్ అయ్యి మళ్ళీ దక్ష దగ్గరికి వెళ్లకుండా రెడీ అయి పడుకున్న దక్షని చూస్తూ ఏ భావం లేకుండా కిందకెళ్ళిపోయింది. అమ్మ సిరి, ఇంత త్వరగా లేచావేంటే అని అడిగింది పెద్దమ్మ అనుమానంగా. తనలా అడిగేసరికి మిగతా వారు కూడా వచ్చి, అవును సిరి, నువ్వేంటి ఇంత త్వరగా లేచావు? సుహాసిని, సావిత్రి కంగారుగా అడుగుతుంటే, మీరేంటమ్మా అలా అడుగుతున్నారు, లేవకూడదా అనింది. అది కాదే పిచ్చి మొద్దు, మీ ఇద్దరి మధ్య రాత్రి ఏం జరగలేదా అని పెద్దమ్మ ఓపెన్గా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ ఉంటే, ఒసై సీరియల్ లాగ్ లాగా ఇలా లాగడమేంటే, త్వరగా చెప్పి చావు అంటుంటే, అది పెద్దమ్మ జరిగింది అని సిగ్గుపడినట్లు తల కిందకి దించి చెబుతుంటే నవ్వి మెటికలు విరిచి నా బంగారు తల్లి అని నుదుటిన ముద్దు పెట్టింది. నేనేమంత గొప్ప పని చేశానని పెద్దమ్మ అలా చేస్తోంది అనుకుంటూ దిగులుగా కిచెన్లోకి వెళ్ళింది. కాఫీ నేను తీసుకొస్తాను కదే, నువ్వెందుకొచ్చావు అంటూ కాఫీ కప్ తన చేతిలో పెట్టింది సావిత్రి. సరే గాని అల్లుడు గారు ఇంకా లేవలేదా? తనకి కూడా తీసుకెళ్తావా కాఫీ? లేదు, ఆయన కిందకు వస్తారు అంటూ తనకు మాత్రమే తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చుంది. పేపర్ చదువుతూ. ఇక బాలాజీ రెడీ అయి రావడంతో సావిత్రి తనకి బ్రేక్ఫాస్ట్ వడ్డించడంతో తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఊర్లో పనులున్నాయని దేవ్, సూర్యప్రకాష్ ఊర్లోకి వెళ్ళిపోయారు. ఇక 4 రోజులు దక్షితని పుట్టింటికి తీసుకెళ్లాలని ఉంది సావిత్రి. ఇక బోర్ కొడుతుంటే గార్డెన్లోకి వెళ్ళింది దక్షిత. ఎటు పొద్దుపోక మొక్కలకి నీళ్లు పడుతూ ఉంది. ఇక నిద్ర లేచిన దక్ష్ బాల్కనీలో నిలబడి ఒళ్ళు విరుస్తుంటే మొక్కలకి వాటర్ పడుతూ కనిపించింది దక్షిత. తనని అలా చూడగానే కళ్ళు చిన్నవైతే కోపంగా కిందకు వచ్చి గార్డెన్లో ఉన్న దక్షితను చేరుకున్నాడు. ఆమె చేతిలో ఉన్న పైప్ లాక్కొని, వాట్ ఈస్ దిస్ అన్నాడు. కనిపించట్లేదా? దిస్ ఈజ్ ఏ వాటర్ పైప్ బావా అని చెప్పింది. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? లేదు బావా, నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాననుకుంటున్నాను. షడాప్ డస్కీ, నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పానుగా, ఇదంతా ఏంటి అంటూ అరుస్తుంటే, ఇంట్లో బోర్ కొడుతోంది బావా, అందుకే ఇక్కడికి వచ్చాను. మొక్కలకి నీళ్లు పెడితే ఏంటి అంటున్న ఆమెని షార్పుగా చూసి తల తిప్పి గార్డెనర్ని చూశాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడతను. తన చూపులకి, క్షమించండయ్యా, నేను పడతానంటే అమ్మగారే వినకుండా నీళ్లు పడుతున్నారు. స్టాప్ ఇట్. తను పడతాను అంటే నువ్వెలా ఇస్తావు? ఇడియట్, కామన్ సెన్స్ లేదా? ఓనర్లతో పని చేయించుకుంటే మీకెందుకు ఈ ఉద్యోగాలు
వదిలేసి వెళ్ళిపోండి. ఆ పనులేవో మేమే చేసుకుంటాం. అయ్యో అది కాదు సార్ అంటుంటే, బావా నేనే పడతానని చెప్పాను. పాపం ఆ బాబాయ్ వద్దని చెప్పినా నేనే వినలేదు. ప్లీజ్ ఆయన్ని ఏమనకు బావా అంటుంటే పళ్ళు కొరుకుతూ చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తల కొట్టుకుంటూ నన్ను క్షమించండి బాబాయ్. అయ్యో పర్లేదమ్మా అన్నాడాయన. ఇక అతని వెనకాలే వెళ్ళింది దక్షిత. అల్లుడు గారేంటి అంత కోపంగా రూమ్కి వెళ్ళిపోతున్నాడు? ఏమైంది? అయినా నువ్వేంటే బయట నుండి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? బోరు కొడుతుందని మొక్కలకి నీళ్లు పెడదామని వెళ్ళాను. అది చూసి నాకు క్లాస్ పీకి వెళ్ళారు. ఇంట్లో పని వాళ్ళు లేనట్లుగా నువ్వెందుకు పట్టాలి? నోరు మూసుకొని టీవీ చూసుకోలేకపోయావా? అనవసరంగా అతన్ని తిట్టిపించావు అని గెస్ చేసింది సావిత్రి. ఇక పతిని ప్రసన్నం చేసుకోవాలని రూమ్కెళ్ళింది. ఫ్రెష్ అయ్యాడేమో, టవల్లో తల తుడుచుకుంటూ కనిపించాడు. అతని బేర్ బాడీని చూసి కళ్ళు కిందకు దించి చిన్నగా నవ్వుతూ దగ్గరికెళ్ళి బావా అని పిలిచింది. పలకలేదు. బావా నిన్నే అనింది. అయినా పలకలేదు. అసలేమైంది నీకు అంటూ అరిచింది. ఎలాంటి రియాక్షన్ లేదు. మిర్రర్లో చూస్తూ కోమ్ చేసుకుంటున్నాడు. ఇలా వినడు అని అతని టవల్ పట్టుకొని లాగేసింది. అయినా కానీ రెసిస్ట్ చేయలేదు. ఎందుకంటే లోపల అండర్వేర్ ఉంది. బాబోయ్ ఈయన బాడీతో నన్ను చంపేస్తున్నాడు అని అదే టవల్ అతని చుట్టూ కప్పి అతను చెయ్యి పట్టి లాగింది. ఆ టవల్ని ఆమె మీదకి విసిరి వార్డ్రోబ్లో తన డ్రెస్ తీసుకొని లైట్గా పర్ఫ్యూమ్ కొట్టుకొని కిందకెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టుకుంది. వెనక్కి తిరిగి చూడలేదు కానీ అక్కడే ఆగాడు. ఏమైంది నీకు అని వెనక నుండి హత్తుకొని బాధగా అడిగింది. సమాధానం లేదు. బావా నిన్నే, రాత్రి కూడా అలాగే పడుకున్నావు. నేను వస్తానని తెలుసు కదా, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఇదంతా నీకు ఇష్టం లేదా అంటుంటే తల తిప్పి ఏదంతా అని అన్నట్లుగా చూస్తున్నాడు. అదే మన అని ఆగిపోయింది. ఆమె మాటలని ఏం పట్టించుకోకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, సారీ బావా, నీకు చెప్పకుండా నేను కిందకి వెళ్ళినందుకు. అలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, నైట్ నువ్వు నన్ను అవాయిడ్ చేసావు కదా, అందుకే అలా చెప్పకుండా వెళ్ళాను. కోపం వచ్చింది మరి అంటుండగానే ఆమె చెయ్యి విడిపించుకొని వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోతుంటే బాధగా చూసింది దక్షిత. కిందకెళ్ళిన దక్ష్ సుహాసిని టిఫిన్ పెట్టడంతో తినేసి, అది కాలు కింద పెడితే నాకు కాల్ చేయమాం అంటుంటే కొడుకు కోపానికి ఆశ్చర్యంగా చూసి సరే అంటూ తలూపింది. ఇక తనకి చెప్పాల్సినవి చెప్పి వెళ్ళిపోయాడు. పైనుండి చూస్తున్న దక్షిత దక్ష్ మాటలకి బాధగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. అల్లుడు గారికి ఏమైంది సుహా? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏమో వదినా, అది ఇంతకు ముందు గార్డెన్లోకి వెళ్ళింది కదా, అందుకే కోపంగా ఉన్నాడేమో అనింది. ఇక మార్నింగ్ నుండి తన రూమ్ నుండి బయటకు రాలేదు. సిరి ఈవినింగ్ 4 అవుతుందనగా ఇంటికి వచ్చిన దక్ష్ కొడుకును చూసి ఏమైంది నాన్న, లంచ్కి ఇంటికి రాలేదేంటి? టైంకి తినకపోతే ఎలా? అక్కడే తినేశాను మామ్ అని చెబుతూ సరాసరి దక్షిత దగ్గరికి వెళ్ళాడు. అతను లోపలికి వెళ్ళేసరికి పడుకొని కనిపించింది. అటువైపు తిరిగి పడుకోవడం వల్ల విశాలమైన వీపు భాగం కనిపించి దాని మీద వేలితో గీతలు గీశాడు. ఉలిక్కి పడి లేచి కూర్చుంది. పక్కన దక్ష్ కనిపించగానే నిద్రలో ఉన్న వాళ్ళని అలా డిస్టర్బ్ చేస్తారా అంటూ అరిచింది. ఆమె వెన్ను నిమురుతూ భయం వేసిందా అని అడిగాడు. భయపడరా మరి? అయితే నీ భయం పోవాలంటే ఏం చేయాలో చెప్పు అంటుంటే మూతి తిప్పేసుకుంది. ఈ మధ్యలో ఈ తెప్పడాలు బాగా నేర్చుకున్నావే అని కింది పెదవిని లాగాడు. సరే గాని ఆఫ్టర్నూన్ లంచ్ చేసావా అని అడిగాడు షర్ట్ బటన్స్ విప్పుతూ. కాళ్ళు ముడుచుకొని తల తిప్పేసుకుంది. ఎన్నిసార్లు చెప్పాలి డస్కి అలా కూర్చోకూడదని అంటుంటే నార్మల్గా కూర్చొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంది. ఏంటి మౌనవ్రతంగాని పట్టావా అంటూ ఆమెను దగ్గరికి తీసుకొని చెప్పు, లంచ్ చేసావా లేదా, మెడిసిన్ వేసుకున్నావా అని అడుగుతూ పక్కన ఉన్న బాక్స్ తీసి తన మెడిసిన్ చూశాడు. ఈరోజు వేసుకోవాల్సినవి వేసుకున్నట్లుగా లెక్క చూపించింది. నెక్స్ట్ సెకండ్లో బెల్ ప్రెస్ చేయగానే సుహాసిని పరిగెత్తుకుంటూ వచ్చింది. తను లంచ్ చేయలేదు, మెడిసిన్ వేసుకోలేదు నాన్న అని తను అడగకముందే నిజాయితీగా చెప్పింది. ఎందుకు అన్నట్లు చూశాడు. తెలీదు అంటూ పెదాలు విరిచింది. నేను ఎంత చెప్పినా వినలేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో తనకు తెలుసు. అక్కడుంటే కొడుకు రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఆమె అటు వెళ్ళిందో లేదో ఆమె బుగ్గలు అతని చేతిలో చిక్కాయి. వాడిని ప్రేమగా ఉండమని చెబుతున్నారు, మరి ఎవరి బాధ్యతలు వారికి తెలియాలి కదా. పక్క నుండి ఊరికే చెప్పరు కదా. దక్షకి ఎన్నో పనులుంటాయి, ప్రతిదీ దగ్గరుండి చూసుకోలేడు. సో ఎవరి రెస్పాన్సిబిలిటీ వారు చూసుకోవాలి, ఎవరి హెల్త్ వారే కేర్ తీసుకోవాలి. వాడు అరుస్తున్నాడు అని మాత్రమే అర్థమవుతుంది, దాని వెనక ఎంత బాధ ఉందో అది అర్థం కావట్లేదు.
అర్థం చేసుకోకపోవడం దట్స్ యువర్ ప్రాబ్లం. నెక్స్ట్ టైం ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వను. మీరే అర్థం చేసుకోవాలి. నా హీరోస్ పిచ్చోళ్ళేం కాదు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తెలుసు. అన్నీ ఈక్వల్గా మేనేజ్ చేయగలరు. అంత గట్టిగా పట్టేసరికి కన్నీళ్లతో అతన్ని చూసింది. ఆమె ఫేస్ చూసి విసురుగా వదిలి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. ఇక ఇద్దరి మధ్య మాటలు కరువై 2 డేస్ అవుతోంది. తినకపోతే అంతకంటే ఎక్కువ కోప్పడతాడని టైం టు టైం తినేసి మెడిసిన్ వేసుకుంటోంది డస్కీ. ఎందుకంటే ఆ రోజు చూసిన చూపే ఆమెను భయానికి గురి చేసింది. పంతానికి తినకుండా ఊరుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో పాపకి బాగా తెలుసు. ఇక అతను మాట్లాడకపోతే పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంటే ఈరోజు వచ్చాక ఎలాగైనా మాట్లాడాలి, తన ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి అని ఫిక్స్ అయింది. బాబు తను లేవకముందే వెళ్ళిపోతున్నాడు. తను పడుకున్నాక వస్తున్నాడు. కనీసం కాల్ కూడా అటెండ్ చేయట్లేదు. చాలా బిజీగా ఉంటున్నాడు. ఇక ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో కార్ సౌండ్ వినబడుతుంటే దక్ష్ వచ్చాడని అర్థమైంది దక్షితకి. ఇక తన రూమ్ నుండి బయటకు వచ్చి చూస్తూ నిలబడింది. సుహాసిని కొడుకు చేతిలో ఉన్న బ్యాగు తీసుకుంటూ, నాన్న డిన్నర్ చేసి వెళ్ళరా అని మాట్లాడుతున్నా తనకి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న దక్షితకి బాధగా అనిపించింది. ఆమెను దాటుకొని రూమ్కెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్ వేసుకొని బెడ్ మీద వాలాడు. ఇక దక్ష్ ప్రవర్తనకి బాధగా అనిపిస్తుంటే ఎలాగైనా ఈరోజు బావతో మాట్లాడాలి అనుకుంటూ తన పక్కనే కూర్చుంది. స్ట్రైట్గా పడుకునేవాడు. ఆమె స్పర్శకి మరోవైపు తిరిగాడు. బాధగా అతని భుజం మీద చెయ్యి వేసింది. పట్టించుకోలేదు. ఇక అతని వైపు వెళ్ళి అతని బుగ్గ మీద ముద్దిచ్చింది. కదలకుండా అలాగే ఉన్నాడు గాని స్పందించలేదు. మరో ముద్దిచ్చింది. అలా పెడుతూనే ఉంది. అతని కరిగే వరకు లెక్కలేనన్ని ముద్దులు పెట్టాక ఆమె కింద ఉంటే బాబు ఆమె మీద ఉన్నాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఇక ఏం మాట్లాడకుండానే ఆమె గుండెల మీద తలపెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. భర్త ప్రేమకి 2 రోజులు దూరమైందిగా. ఇక ఆ స్పర్శలో అన్ని ఆలోచనలు వదిలేసి కళ్ళు మూసుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా తన షూట్కి వెళ్ళిపోతే కాస్త మనసుకు హాయిగా అనిపించి తనకిష్టమైనవి చేసి పెట్టమని అడిగింది దక్షిత. కోడలి ఉత్సాహానికి చాలా హ్యాపీ అనిపించింది. అంతలో ల్యాండ్లైన్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి హలో అంది సుహాసిని. అటువైపు నుండి ఏం చెప్పారో ఎవరు మాట్లాడారో తెలీదు. నవ్వుతూ ఓకే అంది. ఎవరత్తా అలా నవ్వుతున్నావు? ఏం లేదు. ఏదో ఉంది, ఎందుకు నవ్వుతున్నావు అని నీకు చెప్పాలా అంటూ లోపలికొచ్చింది సావిత్రి. తను 2 డేస్ బ్యాక్ వెళ్ళిపోయింది. సూర్యప్రకాష్కి దేవ్కి ఫుడ్ వండుకోవడం ఇబ్బంది అవుతుందని. అదేంటమ్మా దేవతలా అలా ప్రత్యక్షమయ్యావు? మొన్నే వెళ్ళావు కదే. అంటే నీ ఇంటికి రావద్దా? ఇండైరెక్ట్గా వెళ్ళిపోమంటున్నావా? సర్లే వెళ్ళిపోతాను అంటూ తిరుగుతుంటే అయ్యో అది కాదమ్మా, మొన్నే వెళ్ళావు కదా, సడన్గా వస్తేనో మళ్ళీ ఏం పని పడిందో ఎందుకొచ్చావో అని కంగారు పడ్డాను. అడిగిన తప్పేనా? ఎవరిని ముట్టుకోబోయినా ట్రాన్స్ఫార్మర్లా పేలుతున్నారేంటి అని మూతి ముడిచింది. ఈ అలుగుళ్ళకి ఏం తక్కువ లేదు కానీ ముందు ఫ్రెష్ అవ్వు. ఎందుకు? చెబుతాను అవ్వు అంటుంటే సరే అంటూ వెళ్ళింది దక్షిత. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.